అకాల వడగండ్ల వానతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో దెబ్బతిన్న పంటలను అధికారులు అంచనా వేస్తున్నారని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, అన్నదాతలు అధైర్యపడవద్దని ఎంపీపీ జనగామ శరత్రావు, రైతు బంధు మండల సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. ముస్తాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని కొండాపూర్, అవునూర్, తుర్కపల్లి, సేవలాల్ తాండా, గన్నేవారిపల్లిలో వడగండ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలించామని అన్నారు. అధికారులతో పూర్తి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. నివేదికను మంత్రి కేటీఆర్ కు అందిస్తామని వెల్లడించారు. 40 సంవత్సరాల తర్వాత ఇంతటి బీభత్సం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలో చాలా గ్రామాల రాళ్ళు కొట్టుడు జరిగింది. ఆ రాళ్ళు కొట్టుడుతోనే వీటిని చూసి ఇంత తీవ్రమైన నష్టం రైతులకు జరిగిందని నిన్ననే బాధపడి ఇవాళ మండల నాయకులం అందరం కలిసి ఇవాళ అన్ని గ్రామాలు కూడా రైతులను తీసుకెళ్ళి ప్రతి చేనులో కూడా చూడడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఇంత మొత్తంలో రైతులకు బాధ పెట్టుడైతే ఇది మామూలు బాధ కాదు. ఎందుకంటే రైతులు బతికేది వరి పంటనే, ఇక వాళ్ళకి ఏ ఆధారం లేదు. ఆ చేనుల కాడికి పోయి చూస్తే దుఃఖం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో రైతులకు నష్టం అనేది మనం ఏ పద్ధతులు కూడా ఊహించలేము. అంత బాధ ఇప్పుడు చేనులలో పోయి శోకాలు తప్ప ఇంకే మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళు బతికే దాని మీద ఇవాళ దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు, మన గవర్నమెంట్ కూడా ఏ పద్ధతులైనా కానీ రైతుల కోసం ఆలోచన చేయాలి. ఇలా రైతు ఇన్సూరెన్స్ అనేది కూడా ఇవాళ మండల్ వ్యాప్తంగా ఇస్తామని చెప్తారు. ఇలా మండల వ్యాప్తంగా కూడా నష్టం జరిగింది. రైతు క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా రైతులకు చూడాలి. కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3-4 రోజులు అయితే కానీ అది పరిస్థితి ఎంత నష్టం జరిగిందని తెలియదు కాబట్టి దాన్ని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రైతులకు మాత్రం ఇప్పటిదాకా రైతులు చాలా కష్టంతో, అంటే పొలాలు కూడా ఈసారి మంచిగా లేవు, గతంలో తెలియవు, అన్ని రోగాలతో కూడుకొని చాలా నష్టంతో అన్ని మందులు కొట్టి స్ప్రే చేసి రకరకాలైనటువంటి మందులు వాడడం వల్ల ఒక దారికి వచ్చింది. ఇప్పుడే పొట్టతోటి ఈని వంగుతున్నటువంటి క్రమంలో ఈ అకాల వర్షం పడడం, దీంతో ఆ పొట్ట వలిగిపోయి ఎక్కడికెక్కడ చెల్లాచెదురై చాలా నష్టం జరిగింది. కాబట్టి దీన్ని ఒక అంచనా వేసి దాన్ని ప్రభుత్వ దృష్టికి, మరి అదేవిధంగా కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోవడం, మరి మేము కూడా ఎల్లప్పుడూ రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారికి సహకరిస్తామని కూడా ఆ పంటలను చూస్తే మనసుకు బాగా బాధ అనిపిస్తుంది. 6 కాలం కష్టపడి ఎప్పుడు రైతు నిజంగా కూడా ఎప్పుడు ఇంటికి వస్తుందో తెలియదు. పంట వచ్చేదాకా కూడా గుడ్డ రైతుకు అది ఈ రెండవ పంట ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఆలవాన పడుతుందో, ఎప్పుడు ఆ భగవంతుని మీద భారం వేయవలసి ఉంటుంది. రైతు కష్టాలే అవి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతును ఆదుకోవాలని ఇలా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ముఖ్యమంత్రి గారు పెట్టి ఇంకా రైతుకు వెన్నుదన్నుగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నిజంగా కూడా ఇవాళ అది లేకుంటే ఎంత బాధ. ఇవాళ ఏ పంట చేను కాడిపోయినా ఈ పూర్తిగా పండిన వరేమో మొత్తం రాలిపోయినాయి. ఇంకా పొట్ట దశలో ఇప్పుడే ఇంతున్న వాళ్ళు కూడా ఆ పెద్ద రాళ్ళకు ఖరాబ్ అయినాయి. రాళ్ళ వాన అంటే ఏదో పూరు ఒక సాల్పొంటో ఒక మునుండెక్కవవు, కానీ పూర్తిగా ఊర్లే మన దగ్గర దాదాపు మండలంలో సగం గ్రామాలు పూర్తిగా రాళ్ళు పడ్డాయి. ఆ రాళ్ళు కూడా చాలా పెద్దగా పడ్డాయి. మామిడి చెట్లు కానీ ఇక మేము చూస్తున్నాం, అరటి చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెద్ద రాయిలు పడి ఇవాళ అన్ని పంటలు కూడా బాగా నష్టపోయినాయి. మేము అందరం కూడా ఆ రైతులకు ధైర్యం చెప్పినాం. తప్పకుండా మనకు మంత్రి గారు ఉన్నారు, పద్ధతి ప్రకారం కలెక్టర్ గారు నివేదిక తీసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం మనం రైతులం. ఎన్నో కష్టకాలం నిలబడ్డం. నిన్న మొన్నటిదాకా పారతలేవని మంత్రి గారి సహకారంతో మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చుకున్నాం, కష్టపడి వారించుకుంటూ ఎండిపోకుండా. ఆ తరుణంలో ఇలా పిడుగుపడ్డట్టు మళ్ళీ మొత్తం అడవులు రాలుబడి బాగా నష్టమైంది. చాలా బాధపడుతున్నాం. రైతులు అందరి దగ్గర కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి కలిసి రావడం జరిగింది.